ప్రైజ్లా దేవుడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు 127 1వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అయితే ఇక్కడ ఇల్లు మనము లోకపరమైన ఇల్లుగా భావిస్తాము. ఆత్మీయపరముగా ఒక వ్యక్తి తన ఆత్మీయ గృహాన్ని కట్టుకోవడానికి తన సొంత శక్తి, తన సొంత ఆలోచన, తన సొంత నడవడిక చాలదు. కానీ ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ప్రార్థించి ఆయన సహాయం అడగగలిగితే ఆ ఇల్లు దేవుడి సహాయంతో ఆత్మీయంగా కట్టబడిన ఇల్లుగా భావించబడుతుంది. అప్పుడు ఆ ఇల్లు యెహోవా కట్టిన ఆత్మీయ గృహముగా పిలువబడుతుంది. అదే విధముగా యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మెలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ పట్టణము లోకానుసారముగా తీసుకుంటే ఈ లోకమనే పట్టణంలో వివిధ రకాల వస్తువులు, వివిధ రకాల క్రియలతో ఉన్న మాదిరిగా ఈ పట్టణము మన శరీరానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి మన శరీరములో కూడా వివిధ రకాల అవయవములు, వివిధ రకాల క్రియలతో ఉంటాయి. అయితే మనము మన పట్టణం అనే శరీరాన్ని కాపాడుకున్నటకు రేయింబవులు కావలి ఉన్నను అది యెహోవా సహాయం లేనిది వ్యర్థమే. అయితే మొదటిగా మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి వేడుకుంటూ, దేవుని సహాయము కోరుకున్న వారమైతే మన శరీరం అనే పట్టణాన్ని మనం కాపాడుకున్న వారేముగా అవుతాము. దినదినము మనం శారీరకంగా బలహీనమైనను ఆత్మలో బలము పొందుకున్న వారిగా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉంటాము. మొదటిగా దేవుడి సహాయంతో మన శరీరం అనే పట్టణమును మనము కాపాడుకొని కట్టుకున్న వారిగా ఉంటూ, అటు తర్వాత మన ఆత్మీయ ఇల్లుని మనము కాపాడుకొని కట్టుకున్న వారిగా ఉండగలుగుతాము. అటువలే మన కుటుంబాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన హృదయములో దీవించి ఫలపరచునుగాక. ఆమేన్.